హాయ్ యూఎస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఐపీఎల్ 2025 ఛాంపియన్షిప్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సంబరాల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులో ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడడంతో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు బీసీసీఐ, ఐపీఎల్ చైర్మన్ తో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్పందిస్తున్నారు. మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నారు. ఈ ఘటనా క్రమంలో సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట్లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడంపై విరాట్ కోహ్లీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. నగరానికి, ఆర్సీబీ అభిమానులకు చారిత్రాత్మకమైన అలాగే ఆనందకరమైన వేడుక కావాల్సిన ఈ సందర్భం ఇలాంటి విషాదంతో ముగియడం అందరినీ కలిచివేసింది. భారీ ఉత్సవాల నిర్వహణ, జనసమూహ నియంత్రణ చర్యలపై ఈ ఘటన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరడుగట్టిన హర్యానా దొంగల ముఠా ఒకటి బీభత్సం సృష్టించింది. పోలీసుల వాహన తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వారిపైకి కారుతో దూసుకువెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. హర్యానాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు కుప్పం మీదుగా సరిహద్దు దాటనున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో కుప్పం డీఎస్పీ పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా మార్గదర్శి నమోదు ప్రక్రియను, దత్తత కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణల అనంతరం వచ్చిన PPP ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం తరహాలోనే ఇప్పుడు B4 విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించి సత్ఫలితాలు రాబట్టడమే లక్ష్యంగా విజయవాడ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI పై దృష్టి సారించారు. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణలో అస్త్రం అనే AI టూల్ ను వినియోగిస్తూ విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మంచి ఫలితాలు రాబడుతున్నారు. దీనికి కొనసాగింపుగా కేసు నమోదు అలాగే FIR తయారీ నుంచి రిమాండ్ రిపోర్ట్ వరకు AI ను ఉపయోగించుకునేలా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు AI టూల్ ను అభివృద్ధి చేయించారు. దీనికి బ్యాక్ ఎండ్ లో ఆయా నేరాలకు సంబంధించి SOP అలాగే ముఖ్యమైన కోర్టు తీర్పులను అనుసంధానం చేస్తున్నారు. గుడివాడలో తాను ఓడిపోయి కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి చంద్రబాబు బూట్లు తుడుస్తానని చెప్పిన కొడాలి నాని ఏడాదిగా ఎక్కడికి వెళ్లారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశ్నించారు. గుడివాడ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వెన్నుపోటు మాట ఏమిటన్నారు. మంత్రిగా అధికారం అడ్డం పెట్టుకుని అవినీతి సొమ్ము దోచుకున్నారని దీనికి సమాధానం చెప్పాలన్నారు. చేసిన తప్పులకు సిగ్గు తెచ్చుకొని పశ్చాత్తాపం పడాల్సింది పోయి ఇంకా నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుండాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్ ను స్థాపించనుంది. ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. జహీరాబాద్ లోని నిమ్స్ లో 675 ఎకరాల్లో సుమారు 8,528 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. పాత బస్తీలో బక్రీద్ పండుగ సందడి మొదలైంది. శనివారం పండుగ కావడంతో కుర్బానీ ఇవ్వడానికి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు కొనుగోలు చేస్తున్నారు. చెంచల్గూడ జైల్ రోడ్ అలాగే మలక్పేట ఫైర్ స్టేషన్ రోడ్, అక్బర్బాగ్ రహదారులపై వ్యాపారులు గొర్రెల అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. కశ్మీర్, మహారాష్ట్ర, MP, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, AP రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కల్వకుర్తి, షాద్ నగర్, మెదక్ తదితర ప్రాంతాల నుంచి గొర్రెలను భారీగా తరలించారు. దేశవ్యాప్త జనగణన ఎప్పుడు నిర్వహిస్తారోనన్న ఎదురుచూపులకు తెరపడే సమయం ఆసన్నమైంది. జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2027 మార్చి 1 నుంచి జనాభా లెక్కింపు జరగనుందని కేంద్ర అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు కులగణన కూడా నిర్వహించనున్నట్లు తెలిపాయి. జనగణన ఎప్పుడో జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల కేంద్రం నిలిపివేసింది. ఇప్పుడు ఎట్టకేలకు జనగణనకు సిద్ధమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ తాజాగా ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ చర్య ట్రంప్ ప్రభుత్వానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. అంతేకాకుండా ఇప్పటికే హార్వర్డ్ తో సంబంధం ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించే అధికారాన్ని ఈ ఉత్తర్వు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోకు కట్టుబెట్టింది. ఇది అమెరికా ఉన్నత విద్యా విధానంలో అంతర్జాతీయ విద్యార్థుల రాకపోకల విషయంలో ఒక కీలక మార్పుగా పరిగణిస్తున్నారు. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కర్ణాటకలో కమల్ సినిమా థగ్ లైఫ్ బ్యాన్ కు దారితీశాయి. ఈ పరిణామాలపై రానా స్పందించారు. రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కమల్ ప్రస్తావన రాగా రానా రియాక్ట్ అయ్యారు. అభిప్రాయం వ్యక్తం చేసే వేదికగా సోషల్ మీడియా మారింది. ఒకప్పుడు ఇది లేదు, ప్రస్తుతం ప్రతి అంశం రాజకీయంగా మారుతోంది, వివాదాస్పదం అవుతోంది కూడా అని పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.